ప్రియుడిపై కోపంతో ప్రియురాలు అతని కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం సృష్టించింది. సుద్దపల్లికి చెందిన మల్లేష్కు తెనాలికి చెందిన దుర్గల మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో దుర్గ తెనాలిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మల్లేష్ను పిలిపించి విచారించారు. విచారణ సమయంలో కూడా దుర్గకు మల్లేష్తో వాదన జరిగింది. పోలీసుల విచారణ అనంతరం మల్లేష్ సుద్దపల్లి వెళ్లాడు. అయితే ప్రియుడిపై కోపంతో పెట్రోల్ బాటిల్తో సుద్దపల్లి వచ్చిన దుర్గ మల్లేష్ కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. మల్లేష్ ఇంట్లో కేకలు విన్న గ్రామస్తులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ప్రియురాలు దుర్గ, ప్రియుడు మల్లేష్, ప్రియుడి భార్య, తల్లి, కొడుకు గాయాల పాలయ్యారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన 4 గ్రామస్తులు స్వల్ప గాయాల పాలయ్యారు. బాధితుల్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మా అబ్బాయిను ఆ అమ్మాయికి సంబంధం ఉందయ్యా. ఇదే నీకు నాకు కుదరదు, నీ దారి నీది, నా దారి నాది అందంట. కుదరదు అని ఎవరి దారి వాళ్ళు అయిపోయారు. ఆ అమ్మాయి ఈడు బాగుండప్పుడు ఆటో ఉంది, నా ఆటో నాకు ఇవి అంటే సరే ఇస్తా 2-3 రోజులు టైం ఇవి అంటే ఇవాళ ఇస్తానికి వెళ్తాను అన్నాడు హైదరాబాద్. సరే ఇంటికి వచ్చేసింది, 8:30 అయింది. ఆ పిల్లను కొడుకు ఇంట్లో ఉండారు. మొత్తం వాళ్ళ మీదే పోసిందంట. అత్తయ్య నా మీద అంజలి వచ్చి పెట్రోల్ పోసింది అత్తయ్య అంటే బయటికి రండమ్మా అని నేను నా పెద్ద కొడుకు వచ్చేటప్పటికి పోసి ఇంట్లో మంచం మీద పోసుకొని ఇంట్లో ఉంది. ఇంట్లో ఉండి మేము వచ్చినాక అన్నామమ్మా నువ్వు బయటికి రాను, నేను బయటికి రానని అది పెట్రోల్ కింద పోసేసింది, లైట్ నొక్కేసింది. మేమందరం ఈ కాలనీ పిల్లలు మేమందరం 10 మంది డోర్ అవతల ఉండాము, యువతరం మేము ఉన్నాం. నేను దండం పెడతావు, అడుగోడు లేడు, రామ్మా బయటికి రామ్మా, పిల్లల మీద పోసావు, పిల్లల మీద పోసావు అని అంటే వీళ్ళెవరు బతకకూడదు. ఆ శాఖ మంట మొత్తం మేము వాకిట్లో ఉన్నాగా 10 మంది దాకా ఉన్నాం. 10 మంది ఇళ్ల పక్కలు చూస్తానికి వచ్చారుగా, కింద అందరి కిందే